ఇది ప్రకాశం జిల్లాలోని మారెల్ల అనే గ్రామం. ఈ గ్రామంలో అత్యధిక శాతం రైతులు పొగాకు పంటపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రకాశం జిల్లా పొగాకు పంటకు ఎంతో ప్రసిద్ధి. ఇక్కడ పండే పొగాకుకు జాతీయ, అంతర్జాతీయ మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఇతర వాణిజ్య పంటలతో పోలిస్తే పొగాకు పండించే సమయం తక్కువ, దిగుబడి ఎక్కువ కావడంతో డిమాండ్కు అనుగుణంగా ఈ పంటను పెద్ద ఎత్తున సాగు చేస్తున్నారు. నా పేరు నరేంద్ర అండి. మేము పొగాకు గత 8 సంవత్సరాల నుంచి సాగు చేస్తున్నాము. అయితే ఈ పంట దిగుబడి బాగానే ఉంటుందండి, ఆదా కూడా బాగానే ఉంటుంది పొగాకు అన్నిటికంటే. దశాబ్దాల కాలంగా ఈ పంట అమ్మకాలు, కొనుగోలు విషయంలో రైతులు సంతృప్తికరంగానే ఉంటున్నారు. కానీ 2025 సంవత్సరం పొగాకు రైతులకు కొత్త కష్టాలను తెచ్చిపెట్టింది. అకాల వర్షాలతో పంట నాణ్యత దెబ్బతినడంతో కంపెనీలు వాటికి కనీస మద్దతు ధర ఇవ్వడం కాదు కదా, కొనుగోలు చేయడానికి కూడా ముందుకు రాని పరిస్థితులు నెలకొన్నాయి. ఈ 2 నెలల ముందు అయితే బాగానే కొన్నారు, ఒక 2 నెలలు ఆపారు. అప్పు చేసి పంటలు వేసుకున్న రైతుల పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. ఈ విషయం ప్రభుత్వం దృష్టికి రావడంతో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు తక్షణమే స్పందించి పొగాకు రైతులకు ప్రభుత్వం వైపు నుండి స్పష్టమైన హామీనిచ్చారు. మనకి రైతులు ముఖ్యం, ఎట్టి పరిస్థితుల్లో రైతులు ఇబ్బంది పడకూడదని ఈ రోజు సమావేశంలో ముఖ్యమంత్రి గారు స్పష్టంగా ఆదేశాలు ఇచ్చారు. మెయిన్ క్వాలిటీ 12,000కు తక్కువ లేకుండా కొంటాం. మిగిలినటువంటి 2 క్వాలిటీస్ ఉంటాయి. ఈ 2 క్వాలిటీస్ కూడా అక్కడ పరిస్థితులను బట్టి ధరలు నిర్ణయించి, ఏదైతే కంపెనీలు కొనగా మిగిలినటువంటి ప్రతి పొగాకు రేకు కూడా మార్కెట్ ద్వారా కొనాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి చొరవతో ఈ సమస్యకు సత్వర పరిష్కారం దొరకడంతో పొగాకు రైతులు ఆనందోత్సాహాలు వ్యక్తం చేస్తున్నారు. అచ్చెన్నాయుడు గారు చెప్పారన్నాకనే మా ఇంటికి వచ్చి 3 సూపర్వైజర్లు వచ్చి ఇక్కడ పనిచేసే వాళ్ళు వచ్చి ఎత్తకెళ్లారండి. 12 కొనమని ఎట్టటి పొగాకు కూడా అని చెప్పన్నాక కొంచెం వచ్చి కొంటున్నారండి. ఇప్పుడే మాకు ఈ టీడీపీ ప్రభుత్వం వచ్చినాక రేటుకే ఇబ్బంది లేదు. 12,000 నుంచి 13,000 నుంచి 15,000 దాకా 15,500 దాకా రేట్లు కొంటున్నారు ఇబ్బంది పడకుండా.